22వ తారీఖు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర బంద్కు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఖమ్మంలో వెలుగుమంట ప్రాంతంలో ఉన్న భూదాన భూములను పేదలకు దక్కాలని, అక్కడ ఉన్నటువంటి పేదలు ఏదైతే ఉన్నారో 750 మంది ఉన్నటువంటి పేదలకు కనీసం 311 మందికి ఇల్లు ఇచ్చి చేతులు చేసుకున్నటువంటి పరిస్థితి నేడు కనపడతా ఉంది. అది దుర్మార్గం, పాశవికం అని చెప్పేసి మా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ సంపూర్ణంగా బంద్ చేస్తున్న క్రమంలో మా నాయకుల్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ నాయకులు మదనని, ఖమ్మం జిల్లా కార్యదర్శి బండారైలని మరికొంతమంది నాయకుల్ని అక్రమంగా నిర్బంధించి దౌర్జన్యంగా పోలీసులు వారు ఇక్కడ ఖమ్మం జడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళని దౌర్జన్యంగా తీసుకెళ్లి టూటౌన్ పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. దీని దుర్మార్గం ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, 7వ గ్యారెంటీ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం. తక్షణమే మా నాయకులను విడుదల చేయాలి. బేసిరతిగా ఎలాంటి షరతులు లేకుండా మా నాయకులను బేసిరతిగా విడుదల చేసి వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న పేదలకు 750 మంది ఉన్న పేదలకు తక్షణమే పక్కా ఇళ్లను నిర్మాణం చేయాలి, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో, స్టేటస్ కో ఏదైతే ఇచ్చిందో దానికి అనుగుణంగానే ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీస్ వ్యవస్థ కానీ పనిచేయాలని చెప్పేసి